మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని తర్వాత ఇది ప్రెస్ మీట్ మనం పెడుతున్నాము. మీ అందరికీ తెలుసు, గవర్నమెంట్ ప్రధానమంత్రి గారు మొన్న ఇది క్రైసిస్ చూసుకొని, మిడిల్ ఈస్ట్ క్రైసిస్, మిగతా గ్లోబల్ క్రైసిస్ చూసుకొని ఒకటి కాల్ ఇవ్వడం జరిగింది. దీంట్లో అఫ్ కోర్స్ ఎనర్జీ కన్జర్వేషన్, ఫ్యూల్ కన్జర్వేషన్తో పాటు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే ఫారిన్ ట్రావెల్స్ సాధ్యమైన వరకు తగ్గించి డొమెస్టిక్ టూరిజంని ప్రమోట్ చేయాలి. దీనివల్ల మనకు ఫారెన్ ఎక్స్చేంజ్ సేవింగ్ ఉంటుంది. అదేవిధంగా డొమెస్టిక్ టూరిజం, డొమెస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఇక్కడ కూడా దీనికి ఇంక్రీజ్ ఉంటుంది. ఈరోజు మనం ఒకసారి ఫిగర్ చూస్తే మన ఇండియన్స్, మనకు ఫారిన్ ట్రావెలర్స్ ఎంతమంది వస్తున్నారు అంటే ఇండియాలో లాస్ట్ ఇయర్ 90 లక్షల మంది మనకు ఫారినర్స్ వచ్చినారు ఇండియాలో 25-26లో. అదే మన ఇండియన్స్ ఎంతమంది బయట వెళ్ళారు అంటే 3.4 crores ఇండియన్స్ బయట వెళ్ళారు. అంటే ఆల్మోస్ట్ 3.5 times ఎక్కువ. మనకు ఒకరు వస్తే 3.5% బయటకి వెళ్తున్నారు. ఈరోజు మనం చూస్తున్నాము, పర్టికులర్లీ వెడ్డింగ్స్, డెస్టినేషన్ వెడ్డింగ్స్, ఇండియన్స్ చాలామంది అబ్రాడ్ వెళ్తున్నారు. యూరోప్లో, ఇక్కడ థాయిలాండ్లో, బాలీలో, ఇండోనేషియాలో, మాల్దీవ్స్లో చాలామంది వెళ్తున్నారు. కాబట్టి ఆ ట్రెండ్ని మనం రివర్స్ చేసుకోవాలి అంటే ముందుగా మనం డొమెస్టిక్ డెస్టినేషన్స్ని మనం ప్రమోట్ చేయాలి. కాబట్టి ఈరోజు దీని ఆనరబుల్ పిఎం మీటింగ్ అయిన తర్వాత, ఆయన మెసేజ్ ఇచ్చిన తర్వాత మొన్న క్యాబినెట్ మీటింగ్లో ఆనరబుల్ సీఎం గారు, అదేవిధంగా ఆనరబుల్ మినిస్టర్స్ కూడా టూరిజం డిపార్ట్మెంట్ని మీరు ఒక స్టేక్ హోల్డర్స్ మీటింగ్ పెట్టుకొని ఈ విధంగా ఒక యాక్షన్ ప్లాన్ తీసుకోరండి, ఒక క్యాంపెయిన్ తీసుకోరండి. కాబట్టి ఈరోజు మనం ఆల్ స్టేక్ హోల్డర్స్తో ఈరోజు హైబ్రిడ్ మోడల్లో కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఫిజికల్గా వచ్చినారు, హోటలియర్స్ కానీ, ట్రావెల్ ఆపరేటర్స్ కానీ, ఈవెంట్ మేనేజర్స్ కానీ, అదేవిధంగా మనకు వెడ్డింగ్ ప్లానర్స్ కానీ, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, సోషల్ మీడియా యాక్టివిస్ట్ అందరూ ఒక వేదిక పైన ఈరోజు దాదాపు 200 మందితో మనం వర్చువల్గా మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో మనం హాలిడే ఇన్ ఆంధ్రప్రదేశ్ ఒక 1 year క్యాంపెయిన్ ఈరోజు మనం లాంచ్ చేస్తున్నాము. దీని గురించి ఆనరబుల్ మినిస్టర్ గారు డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దానికోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. అదేవిధంగా మీడియా వారికి కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ గారు, ఏపీటీడీసీ ఎండి ఇన్ఛార్జ్ శ్రీమతి పద్మావతి గారు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రధానంగా ఇది ఇప్పుడే మేము టూరిజం సెక్టార్లో ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్ అందరితోటి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని వారితోటి మాట్లాడుకుని మీ దగ్గరికి రావడం జరిగింది. ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు మే 10వ తారీఖున మనకి పొదుపు విషయంలో, ఇంధన పొదుపు కానీ, లేకపోతే విదేశీ పర్యటనలు తగ్గించాలని కానీ, ఇలాంటి అంశాల మీద వారు ఒక కాల్ ఇవ్వటం జరిగింది మనకి. దాన్ని అందిపుచ్చుకుని మొట్టమొదటిగా ఆ రకమైనటువంటి ప్రయత్నాలు చేయాలనేటువంటి ఆలోచన చేసిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ, దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రధానంగా టూరిజం వరకు వచ్చేటప్పటికి ఇందాక స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు చెప్పినట్లుగా మనకి బయట దేశాలకు వెళ్లే వాళ్ళు ఎక్కువ, మన దేశంలోకి వచ్చేవాళ్ళు తక్కువ అవుతున్నారు. ఏ సంవత్సరం చూసుకున్నా కూడా అది ఒక 10-15 సంవత్సరాలుగా పోల్చుకుంటే మరింతగా పెరుగుతూ ఉంది. అది దానివల్ల జరుగుతున్నది ఫారెన్ ఎక్స్చేంజ్ అక్కడికి వెళ్ళిపోతుంది. అదేవిధంగా మన ఆర్థిక అభివృద్ధి జరగాల్సినటువంటి ప్రాంతం మన జరగకుండా వేరే దేశాల్లో జరుగుతుంది కనుక దాన్ని మనం తగ్గించి మన దగ్గరికి పర్యాటకులు తీసుకొచ్చే విధంగా చేసినట్లయితే ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నటువంటి మిడిల్ ఈస్ట్ ఎదుర్కొంటున్నటువంటి క్రైసిస్ ఏదైతే ఉందో దాంట్లో భాగంగానే మన మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది కనుక దాన్ని ఎదుర్కోవడానికి ఏ రకంగా మనం టూరిజం సెక్టార్లో మనం ఆలోచన చేయాలనేటువంటి దాని మీద ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అందులో భాగంగానే హాలిడే ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఒక క్యాంపెయినింగ్ని, అది కేవలం 1 రోజుకో 2 రోజులకో పరిమితమైనటువంటి క్యాంపెయినింగ్గా కాకుండా ఒక సంవత్సరం పొడుగునా కూడా ఈ క్యాంపెయినింగ్ని ఒక ఉద్యమం రూపంలో తీసుకువెళ్లాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం. అలాగే మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పర్యాటకులను ఆకర్షించి వేరే దేశాలకు వెళ్లకుండా ఇక్కడికి తీసుకురావాలంటే చేయాల్సినటువంటి పనులు ఏమిటి అనేటువంటి దాన్ని ఆలోచిస్తున్నాం. దాంట్లో భాగంగానే ప్రభుత్వం, డిపార్ట్మెంటు పనిచేయటం మాత్రమే కాకుండా ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్ ఉంటారో
హోటల్స్ అసోసియేషన్ వాళ్ళు కానీ, టూర్ ఆపరేటర్స్ కానీ, ఇతరత్ర ఎవరైతే అమ్యూజ్మెంట్ పార్క్స్ నడిపేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరం కలిసి ఒక ఆలోచన చేసి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటే దీన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లొచ్చు అనేటువంటి ఆలోచనతోటి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని దాన్ని చర్చించడం జరిగింది. అందరూ కూడా వివిధ రకాల స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా వివిధ రకాల ఆలోచనలు చెప్పారు. మనకు ఉన్నటువంటి ఇవాళ గండికోటలో ఉన్నటువంటి గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందినటువంటి ఆ గండికోట కానివ్వండి, విశాఖపట్నంలో ఉన్నటువంటి సుందరమైనటువంటి ప్రకృతి సౌందర్యం కానివ్వండి, అదేవిధంగా అమరావతి, తిరుపతి, అదేవిధంగా కోనసీమ ప్రాంతం, గోదావరి, కృష్ణ, పెన్నా ప్రాంతాలు, ఇవన్నీ తీసుకుంటే అద్భుతమైనటువంటి పర్యాటక ప్రదేశాలు ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం ఇంకా పూర్తి స్థాయిలో దాన్ని ముందుకు తీసుకువెళ్ళలేకపోవటం వల్ల ఇంకా ఎక్కువ మందిని ఆకర్షించలేకపోతున్నాం అనేటువంటిది. ఒకటే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి వల్ల మనకు ఎక్కువ ఫుట్ఫాల్ ఉంటుంది. అదే సమయంలో శ్రీశైలం లాంటిది, పంచారామాలు లాంటివి, నవ వైష్ణవ జనార్దనాలు, ఇలాంటివి అనేక పిలిగ్రిమ్స్ స్టేజ్ ఏరియాస్ చాలా ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాటిని ఇంకా పూర్తిగా ఎక్స్పోజ్ చేయలేకపోతున్నాం కనుక ఇప్పుడు ఒక సర్క్యూట్ మోడల్లో తీసుకెళ్ళటం ఎలాగా, అదేవిధంగా దీన్ని ఒక పక్కన పర్యాటకానికి సంబంధించినటువంటి కార్యక్రమాలను అభివృద్ధి చేయడంతో పాటు ఇతరత్ర ముఖ్యమైనటువంటి అంశం డెస్టినేషన్ వెడ్డింగ్స్. ఈ వెడ్డింగ్స్ అనేటువంటివి కూడా చాలా మంది వేరే ప్రాంతాలకు వెళ్లి చేసుకోవటం అనేటువంటి దాని బదులు ఇక్కడే మనకు అందమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి. తిరుపతిలో చేసుకుంటే, వెంకటేశ్వర స్వామి సన్నిధిలో చేసుకుంటే చాలా పుణ్యం అనేటువంటి మాట కూడా చెప్తారు. అటువంటి దాన్ని అదేవిధంగా వైజాగ్లో ఉన్నటువంటి అరకు వ్యాలీ అటువంటి ప్రాంతాల్లో కానీ ఇతరత్ర ప్రాంతాల్లో ఈ డెస్టినేషన్ వెడ్డింగ్స్ని డెవలప్ చేయడం ద్వారా, అదేవిధంగా మరో పక్కన మైస్ ఏదైతే మనకి మీటింగ్స్ చేసుకోవడానికి, ఇన్వెస్ట్మెంట్స్కి, కాన్ఫరెన్సెస్కి, వాటిలన్నింటికీ కూడా ఉపయోగపడేటువంటి మైస్ సెంటర్స్ని డెవలప్ చేసుకునే విధంగా కూడా ఏం చేయొచ్చు. ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా మేము ఒక్కళ్ళమే కాకుండా స్టేక్ హోల్డర్స్ అందరూ కలిసి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే రాబోయే రోజుల్లో బయటికి వెళ్లేటువంటి పర్యాటకులు తగ్గి మనకు వచ్చేటువంటి పర్యాటకులు పెరుగుతారనేటువంటిది ఒక ఆలోచన. దీంతో పాటు రమారామి 37 లక్షల మంది మన తెలుగు వాళ్ళు ఇతర దేశాల్లో స్థిరపడి ఉన్నారు. వారు ఇవాళ భారతదేశంలో మహారాష్ట్ర తర్వాత అత్యధికులు తెలుగు వాళ్లే ఇతర దేశాల్లో స్థిరపడి ఉన్నారు. అటువంటి వారికి కూడా ఒక రిక్వెస్ట్ మనం ఏం చేస్తున్నామంటే, ప్రైమ్ మినిస్టర్ గారు చేసిన కాల్ని ఎక్స్టెండ్ చేస్తూ మీరు ప్రతి ఒక్కరూ కూడా అక్కడ స్థిరపడినటువంటి మన తెలుగువారు ఒక్కొక్కళ్ళు ఒక 5 ఫారెన్ ఫ్యామిలీస్ ని ఆంధ్రప్రదేశ్ కి అట్రాక్ట్ చేసి తీసుకొచ్చినట్లయితే, ఆ పర్యటన చేయించినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ కి ఆర్థికాభివృద్ధి జరుగుతుంది. అదేవిధంగా దాంతోపాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. మెయిన్ గా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేటువంటిది బాగా జరుగుతుంది అనేటువంటి ఆలోచన కూడా ఓ పక్కన చేస్తూ వీటన్నిటిని కలుపుకుని ఈ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఒక సంవత్సరం పాటు దీన్ని ఒక ఉద్యమంలా నడిపించడం ద్వారా ఒక పక్కన ఆర్థిక అభివృద్ధి, మరో పక్కనేమో ఉపాధి అవకాశాలు, ఇంకో పక్కన మనకు ఏదైతే వాళ్ళ క్రైసిస్ ఉందో ఆ క్రైసిస్ నుంచి బయటపడి మనకు పొదుపుని చేయడానికి కూడా అవకాశం దొరుకుతుందనేటువంటి ఆలోచనతోటి దీని మీద ఆలోచించాం. ఇప్పుడే వారందరికీ స్టేక్ హోల్డర్స్ అందరికీ చెప్పింది ఏంటంటే, మీరు ఇప్పుడు చెప్పిన ఆలోచనలతో పాటు ఇంకా ఏం చేస్తే బాగుంటుందనే దాన్ని మా అందరికీ తెలియజేయండి, మాకు పంపించండి. దాన్ని పూర్తిగా మేము పరిశీలించి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం. 1 year పాటు దీన్ని ముందుకు తీసుకెళ్దాం అనేటువంటి మాటని వారికి చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఆ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడం జరిగింది. మీటింగ్ని మీతో పంచుకోవాలని, తర్వాత దాంతోపాటు హాలిడే ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి క్యాంపెయిన్ని ఇవాళ నుంచి ప్రారంభిస్తున్నాం అనేటువంటి మాట మీకు చెప్పడానికి, దానికి సంబంధించి ఓ సంవత్సరం పాటు ఏ కార్యక్రమాలు చేసుకుంటాం అనేటువంటి దాన్ని చెప్పడం కోసం ఈ సమావేశంలో మీకు తెలియజేయడం జరిగింది. స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా వారు కోఆపరేట్ చేస్తా అన్నారు. మేము కూడా కోరింది ఒకటే, ఇప్పుడు హోటల్ అసోసియేషన్ ఉన్నారు, హోటల్ అసోసియేషన్ వారంతటా వారే ముందుకు వచ్చి మేము టారిఫ్ తగ్గించే విషయంలో కొంత ప్రత్యేకమైనటువంటి సదుపాయం కల్పిస్తా ఉన్నారు. అలా ఎప్పుడైతే మనకి టారిఫ్ తగ్గుతుందో ఎక్కువ మంది ఫుట్ఫాల్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా టూర్ ఆపరేటర్స్ ఉన్నారు, వారు కూడా ఏం చెప్పారంటే, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డిఫరెంట్ ప్లేసెస్లో ఒక సర్క్యూట్స్ తయారు చేసి ఆ సర్క్యూట్స్ కి ఒక రోజు కోసం వచ్చినటువంటి ప్రయాణికుడిని లేకపోతే పర్యాటకుడిని 2-3 రోజులు ఉంచడానికి ఏ రకమైనటువంటి అట్రాక్షన్ మేము పెంచాలో దాన్ని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అన్నమాట వారు చెప్పారు. అదేవిధంగా ఇతరత్ర ఆధ్యాత్మిక పరమైనటువంటి పర్యటనలు చేసే వారికి ఉపయోగించడానికి, ఇక్కడే కాకుండా ఇవాళ మనకు ఆన్లైన్లో చాలా మంది బయట దేశాల నుంచి బయట ప్రాంతాల నుంచి కూడా మాట్లాడారు మనతోటి. వాళ్ళందరూ కూడా
మన కామెడీ జయరామ్ గారు కూడా మనతో ఆయన ఆలోచనలు పంచుకున్నారు. త్వరలో ఆయన ఎక్కువ సమయం ఫారెన్లోనే గడుపుతారు కనుక ఆయన అక్కడి నుంచి కూడా మోటివేట్ చేసి ఆంధ్రప్రదేశ్ తీసుకురావడానికి కూడా ప్రయత్నిస్తామని చెప్పారు. ఇలాగ అందరూ కూడా తమ ఆలోచనలు పంచుకుని తప్పనిసరిగా ప్రధానమంత్రి గారు ఇచ్చిన కాల్ ఏదైతే ఉందో దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఇనిషియేటివ్ని మేము కూడా సపోర్ట్ చేస్తాం అనేటువంటి మాట వారు కూడా చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఇది ఒక ఎఫెక్టివ్ కార్యక్రమంగా ముందుకెళ్తుందని నమ్ముతున్నాం. ఇది లాంగ్ టర్మ్ ప్లాన్ కూడా ఉందండి ఇందులో. కానీ ఇప్పుడు బేసిక్గా చేస్తున్నది ఏంటంటే ఇప్పుడు ఈ క్రైసిస్ ఏదైతే వచ్చిందో దీని మీద ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి కాల్కి మనం స్పందిస్తూ ఈ ప్రోగ్రాం తీసుకున్నాం. కాకపోతే అల్టిమేట్గా ఇందులో మాట్లాడిన ప్రతి స్టేక్ హోల్డరు లేకపోతే మేము కూడా ఆలోచించింది ఏంటంటే ఇవాళ ఈ క్రైసిస్లో ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమం ఒక లాంగ్ టర్మ్ ప్లానింగ్గా ముందుకు వెళ్ళి అల్టిమేట్గా ఆంధ్రప్రదేశ్లో ఏదైతే మనం ప్రపంచ పర్యాటక గమ్యస్థానం చేయాలనుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ని, అది చేయడానికి ఇది ఒక ఫౌండేషన్ స్టోన్గా ఉపయోగపడుతుంది అనేటువంటిది మేము కూడా అనుకుంటున్నాం. ఆ డిస్కషన్ కూడా ఇందాక మాట్లాడిన దాంట్లో వచ్చింది. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని తీసుకుని దాంతోపాటు సిఎస్ఆర్ కాంపోనెంట్ కూడా ఇందాక అనుకున్నాం. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వారి యొక్క సహకారం కూడా తీసుకుని ఎక్కడెక్కడైతే ఈ అప్రోచ్ రోడ్స్ కానివ్వండి లేకపోతే కనెక్టివిటీ విషయాలు కానివ్వండి, ఎక్కడైతే ఆ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ అక్కడికి వచ్చిన వాళ్ళకి ఏ ఫెసిలిటీస్ కావాలో అవి ఏర్పాటు చేయడం కానీ, హోటల్ రూమ్స్ అంటే హోటల్ రూమ్స్ పెంచడంలో ఆల్రెడీ మేము ప్రతి నెల ఒక 2 హోటల్స్ని పెంచుకుంటూ వెళుతున్నాం. సో అలాగా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి కూడా మనకు ఆల్రెడీ ఒక యాక్షన్ ప్లాన్ ఉంది. దాన్ని కొంచెం మనం స్పీడప్ చేయడం అనేటువంటిది ఈ సంవత్సర కార్యక్రమంలో పెట్టుకుంటాం. ఈ క్యాంపెయిన్ ఇంకా ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయినట్టేనండి. వాళ్ళ మేము లాంచ్ చేస్తున్నాం. ఇది ఇక నెమ్మదిగా ప్రోగ్రామ్ ప్యాకేజ్ దీని మీద ప్లీజ్ ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ప్యాకేజెస్ కూడా డెవలప్ చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి టూర్ ఆపరేటర్స్ హోటల్స్ వాళ్ళతో మాట్లాడి కన్సెషనల్ రేట్లో కొన్ని ప్యాకేజెస్, ఫర్ ఎగ్జాంపుల్ 3 days ఇన్ తిరుపతి. సో 3 daysలో తిరుపతిలో ఏమేమి చేస్తారు దాంట్లో హోటల్స్తో మాట్లాడి తక్కువ రేట్ చేసి కొన్ని ప్యాకేజెస్ కూడా తీసుకువస్తారు ఎంటైర్ 1 year పీరియడ్లో. సో స్పెషల్ ప్యాకేజ్ విల్ ఆల్సో బి డెవలప్డ్. టెంపుల్ టూరిజానికి ఏపీ చాలా ఎస్ ఇంపార్టెంట్ ఉంది కదా, దాన్ని ఎందుకు డెవలప్ చేయట్లేదు? 2 yearsలో మీరు అసలు ఎక్కడ సర్క్యూట్స్ ఏమి పెట్టారు? నేను ఈ సర్కిట్స్ ఆర్ ఆల్రెడీ దేర్. మనం టూరిజం పాలసీలో 10-25 సర్కిట్స్ అండ్ స్పోక్ అండ్ హబ్ మోడల్లో మనం తయారు చేసాము. దీనికి ఏ విధంగా ప్రమోట్ చేయాలి ఆయన చెప్పినట్టుగా ముందు రూమ్ ఇన్వెంటరీ ఉండాలి. అందుకే ఆనరబుల్ సీఎం గారు కూడా రూమ్ ఇన్వెంటరీ పైన ఈరోజు మనం లాస్ట్ 1 yearలో ఆల్మోస్ట్ 42 ప్రాజెక్ట్స్ విత్ 9,500 రూమ్స్ మనం క్లియర్ చేసాము. ఎందుకంటే ఇన్వెంటరీ ఉంటే తప్ప. అడ్వెంచరస్ స్పోర్ట్స్ మనం ప్రమోట్ చేస్తున్నాము. ఈరోజు అన్ని చోట్ల అడ్వెంచరస్ స్పోర్ట్స్ న్యూ 45 ఈరోజు చిరాల బీచ్లో కానీ రిషికొండ బీచ్లో కానీ న్యూ అడ్వెంచర్ స్పోర్ట్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్స్ మనం ప్రమోట్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ 20 ఎక్స్పీరియన్స్ సెంటర్స్ అయినాయి. అది మీకు సెపరేట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అదేదో ప్రశ్న ప్లీజ్. Yeah, we are going to utilize the services of the influencers. And ultimately, we have got so many influencers. We are utilizing their services also. And regarding flight connectivity, Andhra Pradesh has got good flight connectivity. We have got so many airports also. Even a place like Kurnool, we have got airport. Even a place like Kadapa, we have got an airport. And Rajahmundry, good airport. Vijayawada is airport. And Bhogapuram is coming in a very big airport. Look, flight connect. And when connectivity comes into question, naturally, Andhra Pradesh has got all connectivities. Whether it is railways or waterways or airways, everything is available in Andhra Pradesh. For that, there is no problem with connectivity. దేశానికి వెళ్ళడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఆ దేశంలో దోపిడీకి గురి కాకుండా టూరిస్ట్ వచ్చిన తర్వాత అతను నిలువు దోపిడీ సమర్పించుకెళ్లాల్సి వస్తుంది. దానికి ఏం చర్యలు తీసుకుంటారు? ఎలా గైడ్ చేస్తారు? గడిచిన 2 సంవత్సరాలుగా మీరు చూస్తే
ఈ భద్రతా ప్రమాణాలను పెంపొందించడం అనేటువంటిది టాప్ ప్రయారిటీ ఇచ్చామండి టూరిజంలో. అపార్ట్ ఫ్రమ్ దట్ అక్కడ ఉన్నటువంటి ఈ పూజారుల వ్యవస్థ కానీ, లేకపోతే అక్కడ సర్వీసెస్ ఫెసిలిటీస్ ఇచ్చేటువంటి వారి వ్యవస్థ కానీ పూర్తి స్థాయిలో ఆధునీకరిస్తున్నాం. దాన్నేమో ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీరు 2 సంవత్సరాల క్రితానికి ఇప్పటికి కంపేర్ చేసుకుంటే ఒక పక్కన సేఫ్టీ మెజర్స్ కానివ్వండి, లేకపోతే వచ్చేటువంటి పిలిగ్రిమ్స్కి ఉపయోగపడే విధానం కానివ్వండి చాలా మెరుగుపడింది అనేటువంటి మాట భక్తుల నుంచి వినపడతా ఉంది. దానికి సంబంధించి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఒక సమీక్షలో కూడా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా మాకు బాగా సెపరేట్గా చెప్పినటువంటి మాట ఏంటంటే సేఫ్టీ మెజర్స్ అనేవి చాలా అవసరం అనేటువంటి మాట చెప్పారు. దాన్ని బేస్ చేసుకునే ఈ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం. లాంచ్ ఆఫ్ ట్రైనింగ్ కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్స్ కూడా ఇస్తున్నాం సార్ డ్రైవర్స్ కు అందరికి. సార్ ఈ కొత్త క్యాంపెయిన్ లో యూఎస్పీ కొత్తగా ఏమన్నా యూఎస్పీ తీసుకోవాలి యూనిక్ గా? అదే యూనిక్ అంటే ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తామంటే బేసిక్గా ఇప్పుడు తీసుకున్నటువంటి క్యాంపెయిన్ ఈ టెంపరీగా ఈ ఒక్కసారిగా ఉండేలా కాకుండా ఇది ఒక లాంగ్ టర్మ్ ప్లానింగ్కి ఉపయోగపడాలి. రెండోది వచ్చేటప్పటికి సాధారణంగా జరుగుతున్న డిపార్ట్మెంట్ పరంగా పనిచేస్తుంది, స్టేక్ హోల్డర్స్ ఎవరికి వాళ్ళు వర్క్ చేస్తున్నారు అనేటువంటిది ఒకటి ఉంది. ఇప్పుడు అలా కాకుండా డిపార్ట్మెంటు ఆల్ స్టేక్ హోల్డర్స్ కలిసి ఒక కామన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి అందరం కలిసి ఇంటిగ్రేటెడ్గా పనిచేయడం ఎలా ఉంటుంది అనేది కూడా ఈ క్యాంపెయినింగ్లో మనకి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం అవుతుంది. స్పెషల్ ప్యాకేజెస్ ఏవైతే ఇస్తామో అవి లాంగ్ రన్లో కూడా ఉపయోగపడతాయి మనకి. స్పెషల్ ప్యాకేజెస్ ఏవి లాంచ్ I'll just launch the AV అండి. को टालना चाहिए. Across India, a new way of traveling is taking shape. A desire to explore our own land, to celebrate our culture and create memories closer home. In this journey of rediscovery, there is one state that brings it all together. One state, many holidays. అరకు పోతే కాశ్మీర్ కంటే బ్రహ్మాండంగా మన అరకు వ్యాలీ ఉంది. పాపి కొండలకు వెళ్తే పోలవరం నుంచి దానికంటే మించిన ప్లేస్ ని ప్రపంచంలో ఎక్కడా చూడలేదు. గోవాని మించిన టూరిజం సూర్యలంక వస్తా ఉంది. Beaches, hills, temples, rivers, heritage, culture, experiences. Welcome to Andhra Pradesh. Weddings in Andhra. From destination beach weddings in Visakhapatnam to soulful celebrations in Konaseema and sacred weddings in Tirupati, Andhra Pradesh offers experiences that are timeless and unforgettable. Vizag blends calm beaches, scenic coastlines, vibrant cafes and modern energy, creating the perfect backdrop for weddings, conferences and celebrations. In Konaseema, the Godavari flows through coconut groves, backwaters and village roads, where Mandua homes, banana leaf feasts and golden sunsets bring alive the warmth of Telugu traditions. And in Tirupati, weddings blessed by Lord Srinivasa carry the sanctity and grace of the celestial Srinivasa Kalyanam itself, making every celebration deeply spiritual and personal. Feast in Andhra. And through every journey flows the bold flavor of Andhra. From traditional Andhra meals to Nellore Chepala Pulusu, from Pootarekulu to Punugulu and bamboo chicken. This is spice, coast and culture served on every plate. Meet in Andhra.
Today, cities like Vishakhapatnam, Amaravati, and Tirupati are emerging as dynamic destinations for business travelers, while seamlessly offering rich leisure experiences. With 7 anchor hubs, over 200 curated experiences, and 1,054 kilometers of coastline, Andhra Pradesh creates the perfect canvas for destination weddings, conferences, holidays, and world-class events. Explore Andhra. From the breathtaking gorges of Gandikota, the Grand Canyon of India, to the serene backwaters of Dindi Konasima, Andhra Pradesh offers adventure, culture, spirituality, and nature in one unforgettable journey. వైజాగ్ లో జలక్రీడలు, గ్రేట్ క్యానియన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందినటువంటి గండికోట అందాలు, అరకు లోయ, మారేడుమిల్లి ప్రకృతి సౌందర్యాలు, కలంకారి చేనేతలు, కొండపల్లి బొమ్మలు, ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి అద్భుతమైన వంటకాలు, రుచులు. అందుకే హాలిడే ఇన్ ఆంధ్ర ప్రచారానికి మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాను. Because this isn't just about the places you go. It's about the moments you live, the people you travel with, and the memories you take back. This holiday season, choose a state that has it all. Holiday in Andhra Pradesh. ఎక్కువ వాళ్ళు చూడలేరు అంతసేపు. అంటే చిన్నవైతే పెట్టండి, ఎక్కువసేపు బరే అంతే. డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద ఈఎస్పీ అన్నారు కదా మీరు. రీల్ అంటేనే షార్ట్ కదా, అంతకన్నా ఎక్కువ పెడతారు. అంటే మీకు మీరు 2 years బ్యాక్ ఇప్పుడు కంపేర్ చేయండి, మీరు డెఫినెట్గా చాలా బాగుంది. మీకు ప్రమాదాన్ని 20,000 కోట్ల రూపాయలు పెట్టుబడికి మనం అమ్మగలిగాం. అందులో 50% డెఫినెట్గా గ్రౌండ్ అవుతాం. మనకి గతంలో హోటల్ ఇన్వెంటరీ పెరిగిందంటే చాలా విపరీతంగా, నో డౌట్. అందులో మీకు కొన్నాళ్ళకి దాని విజిబిలిటీ కనపడాలంటే ఇంకొక 6 నెలల్లో సంవత్సరంలో కనపడద్దు బాగా. డెఫినెట్గా చాలా వరకు పెరిగినాయి. ఇన్క్రెడిబుల్. Sir, tourist footfall కూడా 24-25 తో పోలిస్తే 25-26 లో 17% గ్రోత్ ఉంది. సో ఫ్రమ్ 30 crores to 36 crores అయింది. ఇట్ ఈస్ మామూలుగా కరెక్ట్గా మనం స్టాటిస్టిక్స్
ఓకే. అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రేపు 12వ తారీఖుకి 2 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. మేము అధికారం చేపట్టే సమయానికి ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితి నాకంటే విఘ్నులైనటువంటి ప్రజలకి మీ అందరికీ కూడా స్పష్టంగా తెలిసినటువంటి విషయం. స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంతోమంది ప్రభుత్వాలు ఏర్పాటు చేశారు, ఎంతోమంది ముఖ్యమంత్రులు పరిపాలన చేశారు. కానీ 2019-24 ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి పరిస్థితులు ఒక్కసారి గమనంలోకి తీసుకుంటే రాష్ట్రాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేశారు. వ్యవస్థలన్నింటినీ పూర్తిగా భ్రష్టు పెట్టారు. రాష్ట్రంలో ఏ వర్గాన్ని చూసినా, ఏ కులాన్ని చూసినా ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా దమనకాండ చేసిన విషయం కూడా మనం ప్రత్యక్షంగా చూసినటువంటి సాక్షులం. ఇటువంటి పరిస్థితిలో ప్రజలందరూ కూడా అచంచలమైనటువంటి విశ్వాసం, నమ్మకంతో చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ పార్టీకి అధికారాన్ని ఇచ్చారు. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. నా పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించాను. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలన్నా, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చెయ్యాలన్నా చంద్రబాబు నాయుడికి కూడా సాధ్యపడదు. చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టినా ప్రజల్లో విశ్వాసం పొందలేరని చెప్పి గతంలో పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి గారు అనుకున్నారు. కానీ ఎవరికీ ఊహకందని విధంగా, నేను కూడా ఊహించని విధంగా ఇన్ని కష్టాలున్నా, ఇన్ని ఇబ్బందులున్నా సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని ఇచ్చి కేంద్ర ప్రభుత్వం మోడీ గారి సహాయ సహకారాలు తీసుకొని 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంపై ఉన్నటువంటి నమ్మకాన్ని పోగొట్టారు. మళ్ళీ నమ్మకాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టిన విషయం మనందరికీ తెలుసు. దానికి సాక్ష్యం మనకు వస్తున్నటువంటి పరిశ్రమలు, మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, సంక్షేమం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ సందర్భంలో యాజ్ యూజువల్గా 2 మాసాలకో 3 మాసాలకో ఒకసారి రావటం, తాడేపల్లి ప్యాలెస్లో ప్రెస్ మీట్ పెట్టడం ఆనవాయితీగా జరుగుతుంది. నిన్న కూడా గొడ్డల పార్టీ అధ్యక్షుడు పాత్రికేయుల సమావేశాన్ని పెట్టారు. దాదాపుగా 2 గంటల 35 నిమిషాలు పెట్టాడు. మొదటి అక్షరం నుంచి చివరి అక్షరం వరకు మొత్తం నేను అబ్జర్వ్ చేశాను. ఏమి మాట్లాడుతున్నాడు అని చెప్పి ఆయన 2 సంవత్సరాల్లో ఎన్డీఏ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పైన కానీ, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు పరచలేనటువంటి విషయముల మీద కానీ ఎక్కడ మాట్లాడలేదు. ఎందుకంటే 2 సంవత్సరాల్లో
ఊహించని విధంగా అభివృద్ధిని, సంక్షేమాన్ని, పరిశ్రమల్ని ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి దాని మీద ఎక్కడ కూడా మాట్లాడలేదు. మొత్తం మొదటి అక్షరం నుంచి చివరి అక్షరం వరకు పచ్చి అబద్ధాలు. నేను ఎప్పుడూ చెప్తాను, మళ్ళీ చెప్తున్నాను, ఆ పార్టీ పుట్టికే అబద్ధాల పైన పుట్టినటువంటి పార్టీ. ఫ్రస్ట్రేషన్కి లోనయ్యాడు. చెప్పడానికి ఏదీ లేక చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగత దోషణలు తీసుకెళ్లే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. అది కూడా గుండెపోటుతో చచ్చిపోతారని, ఇదే చివరి ఎన్నికలని. ఒకసారి నువ్వు తెలుసుకో, చంద్రబాబు నాయుడు గారు 76 సంవత్సరాల ఏజ్లో 26 సంవత్సరాల కుర్రవాడిలాగా పనిచేసి ఈ రాష్ట్రానికి, ఒక దేశానికి ఒక రోల్ మోడల్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని కనీసం ఒంగోని కొబ్బరికాయ కొట్టలేనటువంటి నువ్వు అటువంటి విమర్శలు చేస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పి తెలియజేస్తున్నా. దీనికి తోడు నేను ఒక బాధితుణ్ణి. నా కుటుంబంలో అందరూ చనిపోయారు. మా తాత చనిపోయాడు, నా తండ్రి చనిపోయాడు, నా బాబాయి చనిపోయాడు. అన్నింటికీ కారణం చంద్రబాబు నాయుడు గారని చెప్పి నిస్సిగ్గుగా మాట్లాడాడు. ఆయన మాట్లాడినటువంటి ప్రతి మాట ఆయన్ని అన్వయించుకొని వాళ్ళు కుటుంబాలు చేసినటువంటి వ్యవహారాలు, ఆయన చేసిన వ్యవహారాలు, ఆయన చేస్తున్న వ్యవహారాలు ఒకసారి గుర్తు చేశాడు. కానీ అది చంద్రబాబు నాయుడు గారే చేస్తున్నట్టుగా బయటికి వ్యక్తపరిచాడు. ఈ సందర్భంలో ఒక వ్యక్తిని నేను గుర్తు తెచ్చుకోవాలి. ప్రముఖ డైరెక్టర్ శంకర్ గారు 30 సంవత్సరాల ముందు అపరిచితుడనే ఒక సినిమాని తీశాడు. మీరందరూ చూసుంటారు. ఎప్పుడైనా ఒకసారి సమాజంలో ఇలాంటి వ్యక్తులు పుడతారని చెప్పి 30 సంవత్సరాల ముందే గ్రహించి సినిమా తీసినటువంటి శంకర్ గారికి ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను. అపరిచితుడంటే అపరిచితుడు. నిన్న చూస్తే నోట్లో వేలు పెట్టినా కొరకలేనటువంటి అమాయకుడుగా అబద్ధాలన్నీ కూడా వల్లవరిచి చెప్పిన విషయాన్ని నేను గమనించాను. రాజారెడ్డి గారిని చంపేశారట. ఎందుకు చంపారో, ఏ విధంగా చంపారో నాకంటే మీ అందరికీ ఎక్కువగా తెలుసు. నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఒక అందుకు మంచిదే. ఎందుకు మంచిదంటున్నానంటే ప్రతి 5-10 సంవత్సరాలకి కొత్త జనరేషన్ వస్తుంది. యువకులందరూ కూడా వస్తున్నారు. కొంతమందికే జగన్మోహన్ రెడ్డి యొక్క క్రూరత్వం తెలుసు, రాజశేఖర్ రెడ్డి చేసిన అరాచకాలు తెలుసు, వాళ్ళ చేసినటువంటి తాత చేసినటువంటి దమనకాండ చాలా మందికి తెలియదు. ఈరోజు ఆయన మాట్లాడి దాని మీద చర్చకి తీసుకురావడం ఒక శుభ పరిణామం. ఈ సందర్భంగా చర్చ వస్తే వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటి, వాళ్ళ కుటుంబం ఏ విధంగా పులివెందుల్లో కానీ, కడపలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ ఏ విధంగా దమనకాండ చేశారో ఒక్కసారి ఫ్రెష్గా మనం చెప్పుకోవడానికి ఒక అవకాశం వచ్చిందని చెప్పి తెలియజేస్తున్నాను. రాజారెడ్డిని చంపేశారు. చంపిన వాళ్ళని నేనేమీ చేయలేదు,
ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్, నేను మంచివాడినని చెప్పానని మాట్లాడాడు. వెంటనే బాధితుడు పార్థసారథి రెడ్డి ఒక సమావేశం పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మీ తాత మీ తండ్రి గారు మీ తాత హత్యలో ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని మిగల్చలేదు, అందరినీ వేసేశారు, ఆస్తులు ధ్వంసం చేశారు, బుల్డోజర్లు పెట్టి ఇళ్ళన్నీ కూడా కూల్చేశారు. మిగిలింది ఒక పార్థసారథి రెడ్డి, అది కూడా కర్ర పెట్టుకొని ఊత పెట్టుకొని నడుస్తున్నాడు. అది తెలిసి మాట్లాడావా తెలియక మాట్లాడావా నాకు అర్థం కాదు. మొత్తం ఆ రోజు జరిగిన పరిణామాల్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని ఆ రోజు నువ్వు హతమార్చిన విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. రెండవది, ఆ రోజు పులివెందలకి తెలుగుదేశం పార్టీ పక్షాన ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజు ఇందులో ఒక బాధ్యుడని నువ్వే చెప్పావు, నేను చెప్పలేదు. ఆ బాధ్యుడు ఈరోజు నీ పార్టీలో ప్రముఖంగా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించి నీ పక్కనే ఉన్న విషయాన్ని కూడా నువ్వు గుర్తు పెట్టుకోకుండా ఈ విధంగా చంద్రబాబు నాయుడు అనే కారణం అని చెప్పి మాట్లాడడం చాలా దారుణం అని చెప్పి తెలియజేస్తున్నాను. రెండవది, చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ లీడర్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభలో ప్రసంగం చేశారు. 4 రోజుల తరువాత రాజశేఖర రెడ్డి గారు నువ్వు అసెంబ్లీకి రావు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రసంగం చేసిన తర్వాత 4 రోజులకే హెలికాప్టర్ కూలి చనిపోయింది. చంద్రబాబు నాయుడు గారు పాత్ర ఉందని చెప్పి నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. ఈరోజు రేపు మీకు చూపిస్తాం, ఇప్పటికే మీకు ఆ వీడియో వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు. అదేంటో మన రాష్ట్రం యొక్క దౌర్భాగ్యం. ఆ రోజు రాజశేఖర రెడ్డికి కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి కానీ మన రాష్ట్రం మీద, మన రాష్ట్రంలో ఉన్న దేవుళ్ళ మీద ఒక కక్ష కట్టుకున్నారు. ఎందుకంత పగ? దేవుళ్ళ మీద మీకు ఎందుకంత పగ? అందులో మా రాష్ట్రంలో ఉన్నటువంటి 7 కొండలవాడు వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేయాలని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగా నీ తండ్రి ముఖ్యమంత్రిగా శాసనసభలో వెంకటేశ్వర స్వామికి 7 కొండలు అవసరం లేదు, 5 కొండలు అని చెప్పి నిండు శాసనసభలో మాట్లాడితే, ఆ సందర్భంలో అపోజిషన్ లీడర్గా నేను వెంకటేశ్వర స్వామికి భక్తుణ్ణి, ఆ ప్రాంతంలో వెంకటేశ్వర స్వామి పాదాల చెందన పెరిగిన వాడిని, వెంకటేశ్వర స్వామికి ఎవరు అపవిత్రం చేసినా సరే ఎవరికి మంచి జరగదు, మేలు జరగదు అని చెప్పి మాట్లాడినటువంటి మాటలు అని చెప్పి తెలియజేస్తున్నాను. దాన్ని వక్రీకరించి నిన్న మాట్లాడాడు. ఇంతెందుకు, రాజశేఖర్ రెడ్డి చావుని ఒక నెల రోజుల ముందే నేను ఇక్కడే ఇదే ప్లేస్లో పాత్రికేయుల సమావేశంలో చెప్పాను. రాజశేఖర్ రెడ్డి యొక్క మరణంలో అనుమానాలున్నాయి. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాత్ర ఉంది అని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరూ మాట్లాడారు. ఆ రోజు బొత్స సత్యబాబు గారు కూడా మాట్లాడారు. నేను మాట్లాడితే ఆయన ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడో నాకు ఈ రోజుకి అర్థం కావడం లేదు. నేనేం తప్పు మాట్లాడానా? మీ జగన్మోహన్ రెడ్డి లాగా లేనిది ఉన్నట్టుగా మాట్లాడానా? ఉన్నది వాస్తవం. ఆ రోజు నువ్వు అధ్యక్షుడిగా ఏం మాట్లాడావో అదే నేను ఆ రోజు చెప్తే నువ్వు ఏడ్చావు. ఎందుకు ఏడ్చావు? ఈ రోజుకి సమాధానం లేదు. ఎంత మోసం, దగ, ఎంత కుట్ర, ఎంత దౌర్భాగ్యంగా వ్యవహరిస్తున్నాడు ఎగ్జాంపుల్ ఆ రోజు నువ్వే. నా తండ్రి సావుకి రిలయన్స్ గ్రూప్ అధినేత
ముఖేష్ అంబానీ గారని చెప్పి నువ్వే చెప్పావు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రిలయన్స్ సంస్థలన్నింటి మీద మీ వాళ్ళందరినీ పంపించి దాడులు చేశావు. ఇది వాస్తవమా కాదా? ప్రజలందరికీ నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. పాత్రికేయులుగా మీరు కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. అచ్చెన్నాయుడు చెప్పింది వాస్తవమా కాదా అని తెలుసుకోవాలి. నువ్వే రిలయన్స్ వాళ్ళ పాత్ర ఉందని చెప్పి దాడులు చేయించి, నానా యాతన చేయించి, నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత రిలయన్స్ వాళ్ళని మంచిగా చేసుకొని వాళ్ళు చెప్పిన వాళ్ళకి రాజ్యసభ సీట్ ఇచ్చావా లేదని చెప్పి నేను అడుగుతున్నాను. ఇందులో ఎవరి పాత్ర ఉంది? చంద్రబాబు నాయుడు గారికి ఇందులో ఏం సంబంధం? దీనికి కర్మ, కర్త, క్రియ నువ్వే. ఏం జరిగిందో నువ్వే చెప్పాలి. బాధ్యులు ఎవరో నువ్వే చెప్పాలి. దీన్ని ఉక్కిరీకరించి మాట్లాడుతున్నావు. ఇక మూడవది వివేకానంద రెడ్డి హత్య. జగమరిగిన సత్యం. చిన్న పిల్లవాడు గాఢ నిద్రలో ఉండి ఒక్కసారి లేపి వివేకానంద రెడ్డి ఎలాగ చనిపోయాడంటే జగన్మోహన్ రెడ్డి ప్రమేయంతో గొడ్డలతో నరికి నరికి క్రూరంగా చంపారని ప్రతి ఒక్కరూ చెప్తారు. అంతెందుకు, ఇది నేను చెప్పవలసిన అవసరం లేదు. మాకు నువ్వు ఆన్సర్ చేయవలసిన అవసరమే లేదు. సాక్షాత్తు నీ బాబాయి కూతురు 7-10 సంవత్సరాల నుంచి వాళ్ళ తండ్రి ఆత్మకు శాంతి కలగాలని, మా తండ్రి హత్యలో జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉంది 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 అని కాలికి బలపం కట్టుకొని ఊరు వాడ దేశం మొత్తం తిరిగి చెప్తుంటే ఆవిడ అడిగినటువంటి ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పు. మాకు చెప్పవలసిన అవసరం లేదు. కనీసం మేము అడిగిన దానికైనా ఇన్ని రోజులైంది, ఒక్క రోజైనా సరే నువ్వు సమాధానం చెప్పకుండా దీన్ని కూడా నువ్వు చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం ఉంది, గొడ్డల పార్టీ ఎందుకు గింజుకుంటున్నావు? గొడ్డల పార్టీ కాదా? సొంత బాబాయిని అధికారం గురించి నేను ప్రతిసారి చెప్తున్నాను. ముఖ్యమంత్రి పదవి గురించి, అధికారం గురించి తండ్రిని వదలడు, బాబాయిని వదలడు, తల్లిని వదలడు, చెల్లిని వదలడు. చివరికి నీకు ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి కార్యకర్తలను కూడా ఊచకోత కోసి అధికారాలను రావడానికి ప్రయత్నం చేస్తావు తప్ప నీకు ఇంకొక ఆలోచనే ఉండదని చెప్పి తెలియజేస్తున్నాను. దీనికి ఆన్సర్ చేయి. ఈరోజు ఏది చూసుకున్నా సరే ఇందులో మీకు ఒక ఉదాహరణ. సాక్షులున్నారు. ఎంతమంది ఉన్నారు? వివేకానంద రెడ్డి హత్యలో ఉన్నటువంటి సాక్షులను ఒకసారి తీసుకుంటే ఒక్కొక్కరిని ఏ విధంగా హతమార్చారో మీ అందరికి కూడా తెలుసు. ఆయన ఒక్క నైజం, పదవి లేకపోతే అన్నీ చేస్తాడు విమర్శలు. 5 సంవత్సరాలు ఏం పీకావు నువ్వు? అపోజిషన్లో ఉన్నప్పుడు నీ తండ్రి హత్య మీద మాట్లాడావు, నీ బాబాయ్ హత్య మీద మాట్లాడావు. నాకు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కోడి కత్తితో పొడిచారు, చంపడానికి ప్రయత్నం చేశారని సింపతి చేశావు. గులకరాయితో కొట్టించుకున్నావు. ఒక్క రోజైనా సరే నువ్వు ఈ విషయాల మీద మాట్లాడి ఏవైనా సరే చర్యలు తీసుకున్నావని అడుగుతున్నాను. అధికారం లేనప్పుడు మాట్లాడడం, అధికారం వచ్చిన తర్వాత కనీసం దాని గురించి మాట్లాడకపోవడం ఆయన యొక్క నైజం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. వంగవీటి రంగా గారిని చంపిన దాంట్లో చంద్రబాబు నాయుడు ఉన్నాడని నేను అడుగుతున్నాను. ఆన్సర్ చేయి.
ప్రథమ ముద్దాయి కొడుకు, ప్రథమ ముద్దాయి చనిపోయాడు, కొడుకు ఎక్కడున్నాడు? ఏ పార్టీలో ఉన్నాడు? ప్రతిరోజు నువ్వు వారంకి ఒకసారి బెంగుళూరు వెళ్ళి వస్తున్నప్పుడు నీకు దిగబెట్టడానికి, ఆహ్వానించడానికి ఎవరు ప్రధానంగా వస్తున్నారు? ఆన్సర్. అంటే ఏది పడితే అది మాట్లాడతామంటే ప్రజలు విశ్వసిస్తారా, నమ్ముతారని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు నేను ఏది విడిచిపెట్టం. పూర్వం చాలా తప్పు చేశావు, నువ్వు ఏది మాట్లాడినా సరే మేము దానికి ఆన్సర్ చేయకపోవడం వల్ల చాలా నష్టపోయాం. ఈసారి నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు చేసిన ప్రతి దానికి ఆన్సర్ చేస్తాం, ప్రజలకి చైతన్యపరుస్తాం. నేను చెప్పిన దాంట్లో ఏదైనా పొరపాటు ఉంటే, ఏదైనా తప్పు ఉంటే ఆన్సర్ చేయమని చెప్పుకోరుతున్నాను. అందులో నువ్వు చేయి. ఆ రోజు ఓకే, నువ్వు చెప్పినట్టుగా వంగవీటి రంగా గారు హత్య జరిగింది, వాళ్ళు ఎక్కడున్నారు? నీకు నీతి నిజాయితీ ఉంటే వాళ్ళని దగ్గర చేర్పించుకోకూడదు, వాళ్ళని నువ్వు పార్టీలో చేర్పించుకొని నీ వెనక తిప్పుకొని ఈరోజు దాన్ని విమర్శిస్తున్నావు. నిన్ను చూస్తే అమాయకంగా మా పార్టీ కార్యకర్తలందరినీ చంపేస్తున్నారు, జైల్లో పెట్టేస్తున్నారు. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, 73 సంవత్సరాల వయసు, 4 సార్లు ముఖ్యమంత్రి, 4 సార్లు ప్రతిపక్ష నాయకుడు, దేశంలో ప్రతి ఒక్కడు గర్వించదగినటువంటి నాయకుడు. కనీసం నువ్వు ఈ తప్పు చేశావు, నోటీసు కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టావు. ఆన్సర్. అంతెందుకు, నేనేం తప్పు చేశాను? తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడికి నమ్మి బలంగా నువ్వు చేసిన తప్పులు ఎండగట్టడమే నేను చేసిన తప్ప. ఆ రోజు సర్జరీ చేసుకుంటే 700-800 కిలోమీటర్లు నన్ను నరకయాతన చూసి 83 రోజులు జైల్లో పెట్టావు. పోనీ మమ్మల్ని పార్టీ పరంగా నువ్వు హింస పెట్టావు. నీ ఫ్యాను గుర్తు మీద గెలిచినటువంటి రఘురామరాజును కూడా చిత్రహింసలు చేసి, కస్టోడియల్ టార్చర్ చేసి ఆయన్ని జైల్లోనే చంపాలని ప్రయత్నం చేశావు. ఆ రోజు భగవంతుడి దయ, అందరి దయతో హైకోర్టు, సుప్రీంకోర్టు, మిలిటరీ హాస్పిటల్స్ అన్నీ యాక్టివేట్ అయ్యారు కాబట్టే ఆ రోజు రఘురామరాజు బతికాడు తప్ప లేకపోతే రఘురామరాజు బతికే పరిస్థితి లేదు. ఏ ఒక్కరిని వదిలేవు. ఈరోజు గగ్గోలు పెడుతున్నాం, మా నాయకుల మీద కేసు ఎవరి మీద పెట్టారు? మా నుంచి కూడా, మా కార్యకర్తల నుంచి కూడా చాలా ప్రజలు వస్తున్నా సరే ముఖ్యమంత్రి గారు ఒకటే మాట, హింసకి హింస ప్రతి సమాధానం కాదు, చర్యకు ప్రతి చర్య సమాధానం కాదు. ప్రజల్ని చైతన్యపరుద్దాం, 10 కార్యక్రమాలు మంచివి చేసి ప్రజల్లో అభిమానం పొందుతాం తప్ప వాళ్ళలాగా మనం చేస్తే బాగోదని 2 సంవత్సరాలుగా ఎక్కడ కూడా ఎటువంటి కార్యక్రమాలు లేకుండా ప్రశాంతంగా ముందుకు తీసుకెళ్తున్న విషయాన్ని ఒకసారి మీ అందరికి కూడా గుర్తు చేస్తున్నాను. సోషల్ మీడియా గురించి మాట్లాడాడు. ఏమండి, మీరు ఆన్సర్ చేయాలి కదా, ప్రశ్నలు వేయాలి కదా. సోషల్ మీడియా గురించి మాట్లాడే నైతిక హక్కు ఆ వ్యక్తికి ఉందా? ఎవరిని వదిలావు? ఏ ఒక్కరినైనా వదిలావా సోషల్ మీడియాలో? జడ్జీలను వదలలేదు, రాజకీయ పార్టీలను వదలలేదు, రాజకీయ నాయకులను వదలలేదు. ఎంతెందుకు, నీకు జన్మనిచ్చినటువంటి నీ తల్లిని వదలలేదు, నీతో రక్తం పంచుకున్నటువంటి నీ చెల్లిని వదలలేదు. ఏ ఒక్కరిని కూడా సోషల్ మీడియాలో వదలకుండా నరక యాతన చూపించినటువంటి నువ్వు సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నావు. పాపం రంగనాయకమ్మ ఏం పెట్టింది? ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేస్తే ఆవిడికి ఎంత హింస పెట్టారు. సీనియర్ జర్నలిస్టులకు ఇబ్బంది పెట్టారు. విశాఖపట్నంలో ఒక ఆయనకి కర్నూలు వాళ్ళకి తీసుకెళ్ళి మొత్తం తిప్పితే గుండెపోటు వచ్చి చనిపోయారు. 5 సంవత్సరాల్లో నువ్వు చేసినటువంటి అరాచకాలు ఇంత అంతా కాదు, ఏ ఒక్కరిని వదలలేదు, ఏ ఒక్కరిని వదలలేదు. డాక్టర్ గారు నిన్నటికే 5 సంవత్సరాలు అయింది. సుధాకర్ డాక్టర్
ఏమడిగాడు? మాస్క్ అడిగితే చంపేశారు. పిచ్చోడు పెట్టి రోడ్డు మీద మొత్తం చంపి, సభ్య సమాజం అసహించుకునే విధంగా ఒక డాక్టర్ని రోడ్డు మీద, నడి రోడ్డు మీద చంపేశారు. మా రేపల్లి కాన్స్టిట్యున్సీలో గౌడు, బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి అమర్నాథ్ గౌడ్ ఏం చేశాడు? మా అక్క కల్లర పెడుతున్నారని అడిగితే పెట్రోల్ పోసి నోట్లో గుడ్డలు పెట్టి, ఇంత క్రూరత్వం ఎక్కడైనా సరే ఉందా? మానవ సమాజంలో ఎక్కడైనా సరే ఇటువంటి క్రూరత్వాలు ఉన్నాయా? నీ హయాంలో, నీ నాయకత్వంలో నోట్లో గుడ్డ పెట్టి పెట్రోల్ పోసి అమర్నాథ్ గౌడ్ని చంపేశారు. సలాం కుటుంబం ఏం చేశారు? దొంగతనం చూపితే మొత్తం అందరూ కూడా ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. మాట్లాడితే నిన్న సినిమాలు కూడా చూపించారు, మా కార్యకర్తలు చంపేస్తున్నారు. సిగ్గుందా నీకు? 5 సంవత్సరాలు కోత కోచావు. హరిజన, గిరిజన, బడుగు, బలహీన వర్గాల్ని నడి రోడ్డు మీద నరికి పడేశావు. నందం సుబ్బయ్య ఏం చేశాడు? బీసీ నాయకులందరినీ మొత్తం నరికి మొత్తం కార్యకర్తల యొక్క ప్రాణాలు మొత్తం తీసినటువంటి నువ్వు ఈ రకంగా మాట్లాడుతున్నావు. ఒక్కటైనా వాస్తవం ఉందో చెప్పండి. పచ్చి అబద్ధాలు. నేను చెప్పింది ఒక్కటైనా తప్పుంటే మీరు కూడా ప్రశ్నించండి. రాజారెడ్డి నుంచి వివేకానంద రెడ్డి వరకు ప్రతి సావులో నువ్వు లబ్ధిదారుడు, లబ్ధి పొందింది నువ్వే. మాట్లాడితే చచ్చిపోనని చంపేయడం, మళ్ళీ శవం దగ్గరికి వెళ్ళి ఏడ్చేయడం, అయ్యయ్యో నాకు ఎవరు లేరని చెప్పడం, ఇది నీకు ఒక అలవాటు అయిపోయింది. దీన్ని మేము పూర్తిగా ఎండ కడతామని చెప్పి తెలియజేస్తున్నాను. మావిగన్ ఇంకెన్ని రోజులు ప్రజలకు మభ్య పెడతావు? 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మావిగారు నీకు గుర్తులేదా? కనీసం భారత ప్రభుత్వం, భారత పార్లమెంట్లో, రాజ్యసభలో చట్టం చేసిన తర్వాత కూడా ఇంకా మావిగానని చెప్పి ప్రజలకు నువ్వు మభ్య పెడుతుంటే ఏమనాలి? నిన్ను సైకో అనాలా, పిచ్చివాడు అనాలా, ఏమనాలి? నాకే అర్థం కావటం లేదు. ఎవడైనా మళ్ళీ మార్చగలడా? ఎవడి వల్లైనా సాధ్యమవుతుందా? అన్ని ప్రయత్నాలు చేశాడు. ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా చేయాలని ప్రయత్నం చేశాడు. చంద్రబాబు మీద నమ్మకంతో, మోడీ గారి యొక్క సహకారంతో మీరు, నేను ఊహించినటువంటి పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చి ఈరోజు మనకి ఏదో మాటలు చెప్పడం కాదు, గ్రౌండ్ అవుతున్నాయి, కొన్ని ఓపెన్ అవుతున్నాయి, కొన్ని ప్రారంభోత్సవాలు చేస్తున్నాం. అది రాకుండా చేశావు, అది అధిగమించాం. మెడికల్ కాలేజీలు కొబ్బరికాయ కొట్ట ఒక పైస ఇవ్వలేదు. అవన్నీ మేము ప్రైవేటైజ్ చేసి అని చెప్పి నువ్వు మాయ మాటలు చెప్తున్నావు. మేము ప్రైవేటైజ్ చేయడం లేదు, ప్రభుత్వమే అది వాళ్ళకిచ్చి కట్టి మెయింటైన్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తుంటే అది రాకుండా చేయాలని అడ్డు పెడుతున్నాం. ఈరోజు అమరావతి మీద విషం కమ్ముతున్నాం. మాట్లాడితే అవినీతి. స్క్వేర్ ఫీట్ అంటావు. వైజాగ్లో కట్టింది స్క్వేర్ ఫీట్ చెప్పు. నీ ఎలయంక బంగ్లాకి ఎంత స్క్వేర్ ఫీట్కి ఎంత డబ్బు అయింది? నీ లోటస్ పాండ్కి ఎంత అయింది? గ్రామీణ ప్రాంతాల్లో వేసిన మామూలు రోడ్డుకి, నేషనల్ హైవే వేసినటువంటి రోడ్డుకి, అమరావతిలో వేసిన 6 లైన్ రోడ్స్కి పక్కన ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నీ పెడుతుంటే దానికి దీనికి కట్టి ప్రజలకు నువ్వు మభ్య పెట్టాలంటే ఎక్కడ సాధ్యమవుతుంది? ఐకానిక్ భవనాలు, పేరే ఐకానిక్ భవనాలు. మామూలు భవనాల రేటు, ఐకానిక్ భవనాల రేటు ఒకేలాగా ఉండాలంటే ఎక్కడుంటుంది? నువ్వు కట్టిన ప్యాలెస్ లాగా పేదవాడు కట్టుకున్న ప్యాలెస్కి రేటు ఒకేలాగా ఉంటుందా? చెప్పండి. నువ్వు కట్టిన ప్యాలెస్కి, పేదవాడు కట్టిన ఇల్లుకి ఒకేలాగా రేటు ఉంటుందంటే దానికి అర్థమేముంది? గ్రామీణ ప్రాంతాలు వేసిన రోడ్డుకి, నేషనల్ హైవే రోడ్డుకి, 4 లైన్స్ రోడ్డుకి, 6 లైన్స్ రోడ్డుకి పక్కన అన్ని ఫెసిలిటీస్, గ్యాస్ పైప్ లైన్స్ అన్నీ వేసినటువంటి రోడ్స్కి ఒకేలా కట్టి ప్రజల్లో అయోమయాన్ని క్రియేట్ చేస్తున్నాం. దాన్ని కూడా వదలం, అన్నీ చెప్తాం.
ఇందులో ఎవరికి స్వార్థం లేదు. ఆంధ్ర రాష్ట్రానికి ఒక మంచి రాజధాని ఉండాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్. ఛాలెంజ్ చేసి అడుగుతున్నాను, ఒక్క అమరావతే కాదు, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏ జిల్లాని మీరు తీసుకోండి, శరవేగంతో అభివృద్ధి జరుగుతుంది. అన్ని ప్రాంతాలని సమానం దృష్టి పెట్టుకొని రేపు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎవడు ఏది అడిగినా సరే అన్ని ప్రాంతాలకి సమానంగా అభివృద్ధి. అటు ఉత్తరాంధ్ర, నేను కూడా ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. నా జీవితంలో ఇంత డెవలప్మెంట్ ఎప్పుడు చూడలేదు, ఇన్ని పరిశ్రమలు ఎప్పుడు చూడలేదు. లక్షలాది కోట్ల రూపాయలతో పోటీలు పడి, మొన్నే గూగుల్ వస్తే గూగుల్కి పోటీగా రిలయన్స్ వచ్చింది. వాళ్ళకంటే ముందు మేము పెడతాం, విజయనగరంలో ప్లేస్ ఇవ్వండి అని అడిగితే వధిస్తున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏది చూసుకొని, ఆర్సినల్ మెటల్ స్టీల్ ప్లాంట్ కానీ ఏది మీరు తీసుకున్నా సరే ఉత్తరాంధ్ర బ్రహ్మాండంగా ప్రాజెక్టులన్నీ పూర్తి. ఇవన్నీ చూసి ఓర్వలేక నువ్వు వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతున్నావు. తప్పేముంది? గొడ్డల పార్టీ నువ్వు ఒక్కడివే కాదు, కింద వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారు. కాబట్టి మీ పార్టీ గొడ్డల పార్టీ. ప్రజలందరికీ ఒకటే కోరుతున్నాను, ప్రశ్నించాలి. మీరు కూడా ప్రతి విషయాన్ని మీరు తెలుసుకోవాలి. కావాలని చెప్పి బురద జల్లడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. మేము ఎప్పటికప్పుడు కూడా దీనికి సమాధానం చెప్తూ ఉంటాం. ఏది అడిగినా సరే ఆన్సర్ చేస్తాం. ఇంక రేపు భవిష్యత్తులో అమరావతి గురించి కూడా చాలా స్పష్టంగా ఎందుకు ఎంత అవుతుంది, ఏమేమి చేస్తున్నాం అన్నీ స్పష్టంగా కూడా చెప్తామని చెప్పి తెలియజేస్తూ, ఈ రోజు నుంచి ఒక గొడ్డల పార్టీయే కాదు, కింద సబ్ హెడ్డింగ్ కూడా నేను పెడుతున్నాను. గొడ్డల పార్టీ సమాజానికి హానికరం. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఇదేదో మాకు కాదు, ఇటువంటి వ్యక్తి రాజకీయాలు ఉండడానికే అవకాశం ఉండకూడదు. మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ మన రాష్ట్రంలో కానీ ముఠా కక్షల్ని అరికట్టాడా లేదా? నక్సలిజాన్ని అరికట్టాడా లేదా? మత కల్లోలాన్ని అరికట్టాడా లేదా? ఫ్రాక్షనిస్టులు కూడా అరికట్టాడా లేదా? ఈయన కూడా ఫ్రాక్షనిస్ట్ అయితే 2 నిమిషాల్లో అరికట్టచ్చు. ఈయన రాజకీయ ముసుగులో ఉన్నటువంటి ఒక ఫ్రాక్షనిస్ట్ కాబట్టి రాజకీయ ముసుగేసుకొని ఈరోజు వ్యవహారాలు చేస్తున్నాడు. కాబట్టి ఈ మాత్రమైనా సరే ఉన్నాడు తప్ప నిజమైనటువంటి ఫ్రాక్షనిస్టు రాజకీయ పార్టీ ముసుగులో నడుపుతున్నాడు. దీని బండారాన్ని మేము ప్రతి ఒక్కరికి చెప్పి ఎడ్యుకేట్ చేసి, ఇటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉండకూడదు, తెలుగు జాతికి అరిష్టం అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. అసలు ప్రతి ఒక్కరం కూడా ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్ పెట్టాను, లేకపోతే పనులు చేస్తుంటాను, నా గురించి ఏమనుకుంటున్నారు, మా పార్టీలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారని కనీసం తెలుసుకుంటాం. అసలు ఆ వ్యక్తి అసలు ఏం తెలుసుకుంటాడా, ఏం జరుగుతుంది? పిచ్చోడు అంటున్నారు, మావిగానంటే పెద్ద పిచ్చోడు అంటున్నారు, అసహించుకుంటున్నారు. నేను కాదు, సమాజం కాదు, ప్రజలు కాదు, నీ చుట్టూ ఉన్నటువంటి నీ నాయకులే ఇంకా ఈయన పిచ్చి వల్ల మాకేంటి కర్మని చాలామంది అసహించుకుంటున్నారు. అంటే ఒక సైకో ఏ విధంగా వ్యవహరిస్తాడు, ఒక అపరిచితుడు ఏ విధంగా ఏ నిమిషంగా వ్యవహరిస్తాడో ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఆయన. కాబట్టి మనం ప్రజలకి ఎడ్యుకేట్ చేయడం, ప్రజలకి ఎడ్యుకేట్ చేసి ముందుకెళ్ళడమే మేము తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. మా పార్టీ కార్యకర్త ఆయన్ను హత్యను కూడా రాజకీయం చేస్తున్నారు, మాకు బురదలు రాయాలని చూస్తున్నారు, మా వాళ్ళపైన ఇదంతా పుయ్యాలని చూస్తున్నారు. ఎవరన్నా నీకు మొదటే చెప్పాను కదా, ఆస్తుల గురించి కానీ అధికారం గురించి కానీ నీ కార్యకర్త అని ఉండదు, తల్లి అని ఉండదు, చెల్లెని ఉండదు, ఎవరిది ఉండదు. ఎవరు అడ్డం ఉంటే వాళ్ళకి చేస్తా. నీ కార్యకర్తే
నీ కార్యకర్తను కూడా వదలవు నువ్వు. మొన్న ఎప్పుడు ర్యాలీకి వెళ్తుంటే నీ కార్యకర్త ఇంకొక ఆయన వచ్చాడు, కారు కింద పడి చంపేశావు. అంటే నువ్వు దేని గురించి, నీ స్వార్థం గురించి కార్యకర్తను కూడా వదలవు. అదే మేము చెప్తున్నాం. ఎవడైనా నీకు సమానమే, తల్లైనా సమానమే, చెల్లైనా సమానమే, కార్యకర్త అయినా ఎవరిని వదలవు. అందరినీ నువ్వు తుదిముట్టించడం, అధికారంలోకి రావడం నువ్వు ఎంచుకున్నటువంటి ఒక కార్యక్రమం. సమాజానికి హానికరం. ఇదేదో అచ్చెన్నాయుడుకో చంద్రబాబు నాయుడుకో మా పార్టీకి కాదు, యావత్ తెలుగు సమాజానికి హానికరం. ఇది ప్రతి ఒక్కరూ గమనంలోకి తీసుకురావాలి. మేము చెప్పిన విషయాలని స్టడీ చేయమంటున్నాం. నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పు ఉందా? ఈరోజు ఉన్నటువంటి యూత్ కూడా తెలుసుకోవాలి. నాకు కూడా తెలియదు. వాళ్ళ తాత చేసిన విషయాలు అప్పుడు మేము చిన్నపిల్లను, తెల్లవారి నుంచి నాకు పులివెందుల నుంచి విపరీతమైన మెసేజ్లు, సార్ ఇది చూడండి, ఇది చూడండి, ఈ వీడియో చూడండి, ఆ వీడియో చూడండి. ఒక వీడియో పంపించారు, ఒక ఇంట్లో గ్రానైట్స్ పెట్టి పేల్చేశారు. ఇన్ని దారుణాలు ఇవి ఎవరికి తెలియదు? కనీసం నీ పుణ్యాన మీ కుటుంబం హిస్టరీ అంతా బయట పెట్టడానికి ఒక అవకాశం వచ్చింది. ఆ అవకాశం నువ్వే ఇచ్చావు. కంపల్సరిగా మొత్తం అంతా బయట పెడతాం, సమాజాన్ని చైతన్యపరుస్తాం, ప్రతి ఒక్కరికి పరిణామాలన్నీ తెలియజేసి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం. నువ్వేదో గుడ్డ కాల్చి మా ముఖం మీద పెడితే ఆ గుడ్డ నీ మీద పడుతుంది, పూర్వంలాగా విడిచిపెట్టే ప్రశ్న లేదు. అలాగని చెప్పి వల్గరగా తిట్టడం, ఏదో విమర్శలు చేయడం కాదు. ప్రజలకు ఎడ్యుకేట్ చేస్తాం. ప్రతి ఒక్క వాస్తవం కూడా ప్రజలకు చెప్పడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు వివేకానంద రెడ్డి హత్య గురించి మేమెవ్వరం మాట్లాడు. నీ చెల్లి అడిగిన ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పు. గొడ్డల పార్టీ అచ్చెన్నాయుడు చెప్పడం కాదు, నీ తోడ బుట్టువే గొడ్డల పార్టీ ఉంటుంది, నీ చిన్నాన్న కూతురే గొడ్డల పార్టీ ఉంటుంది. అందరూ గొడ్డల పార్టీ. గొడ్డలతో చంపిన వాళ్ళకి గొడ్డల పార్టీ అనకపోతే ఏమనాలి? గన్ కల్చర్. చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే మాటలేనవి. ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే ఇటువంటి దానికి ప్రోత్సాహం ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయా? అటువంటి వ్యక్తి గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఎవరు నిందితుడు? నిందితుడు అన్ని సావులకి లబ్ధి పొందినటువంటి లబ్ధిదారుడు, అంతిమ లబ్ధిదారుడు ఆయనే. అయ్యయ్యో తండ్రి చనిపోయాడు, పాదయాత్ర చేశాడు, ప్రజల్లో సింపతి పెట్టాడు, ఒక్క అవకాశమైన అధికారంలోకి వచ్చాడు. అప్పటికి ఇవ్వలేదు అధికారం. ఎందుకంటే 2014-19 చంద్రబాబు నాయుడు గారు ఒక స్వర్ణయుగంలో పరిపాలన చేశాడు, అందరికీ హ్యాపీ చేశాడు. మళ్ళీ గెలమని చెప్పి ఎలక్షన్లకి 4 రోజుల ముందు బాబాయిని గొడ్డలతో కంపి అయ్యయ్యో తండ్రి లేడు, అయ్యయ్యో బాబాయ్ లేడని చెప్పి సింపతి పొంది అధికారులు. ఇప్పుడు నిజ స్వరూపం తెలిసింది. మీరు చూడండి, అపోజిషన్లో ఉన్నప్పుడు అన్నీ మాట్లాడు, అధికారంలో ఉన్న ఒక్కటైన మాట. కోడి కత్తి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఒక్కరోజైనా రివ్యూ చేసావా? నీ బాబా హత్య ఇంత గగ్గోలు పెట్టావు, సిబిఐ అన్నావు, అన్నీ అన్నావు, ఒక్కరోజైనా మాట్లాడావా? ఇవన్నీ ప్రజలు అమాయకులు కాదు, ప్రతిదీ గమనిస్తుంటారు. నేనేదో మైక్ ముందుకు వచ్చాను, ఉపన్యాసాలు చేస్తున్నానంటే నా గురించి గమనిస్తారు. గమనించకుండా ప్రజలు అమాయకులు కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఏదో మైక్ ఉందని 2-3 గంటలు ఉపన్యాసం ఇస్తే అన్ని ఉపన్యాసాలే. ఉద్యోగుల గురించి నీకు మాట్లాడే హక్కు ఉందా? ఉద్యోగుల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు ఎక్కడుంది? 5 సంవత్సరాలు 1వ తారీఖు వస్తే జీతాలు ఇస్తే చాలు, మీకు ఒక దండం, మరేమీ అక్కర్లేదు, ఇంక్రిమెంట్లు వద్దు, ఏమి వద్దని 5 సంవత్సరాలు అగమ్యగోచరంగా ఉన్నటువంటి ఉద్యోగస్తులకి మేము మోసం చేస్తున్నాం. 1వ తారీఖు తెల్లవారిసరికే జీతాలు పడుతున్నాయి, బాకీలన్నీ విడతలుగా ఇస్తున్నాం. చెయ్యాలని ఉంది, తప్పనుంది. ఆర్థికంగా ఏముంచావు నువ్వు ఈ రాష్ట్రంలో? ప్రతీదీ అబద్ధమే, ఏది మాట్లాడినా అబద్ధమే మాట్లాడాడు. మొత్తం ఆయన అన్వహించుకొని మాట్లాడినటువంటి మాటలు తప్ప
ఇందులో ఒక్కటి కూడా వాస్తవం లేదు. ఓకే, థ్యాంక్ యూ. పెట్రోల్ డీజిల్ కేంద్ర ప్రభుత్వం తగ్గించినా ఈయన తగ్గించలేదు. ఈయన మాట్లాడుతున్నాడు. ఈరోజు ఉన్న పరిస్థితులు, యుద్ధం జరుగుతుంది దేశంలో, ప్రపంచంలో అన్ని దగ్గరలో ఈ బాధ ఉంది. ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నాం. దీనికి భవిష్యత్తులో ఇంకా సమస్య లేకుండా ఏడ్ చేయాలని చెప్పి పొదుపు సమస్యలన్నీ మనం చెప్తుంటే దాన్ని విమర్శిస్తున్నాడు. పెట్రోల్ డీజిల్ ఇదేదో కేంద్ర ప్రభుత్వం పెంచితే పెంచారు, ఇది మనకు సంబంధం లేదు. కేంద్ర ప్రభుత్వం తగ్గించినా సరే ఆంధ్ర రాష్ట్రంలో తగ్గించినటువంటి నువ్వు పెట్రోల్ ధరల గురించి మాకు మాట్లాడుతున్నావు. ఇంధన ధరలు తగ్గిస్తామన్నాం. ఇంధన ధరలు అంటే పెట్రోల్ కాదు, పవరు. తగ్గించామా లేదా? పెంచామా? మా చేతిలో ఉంది ఇంధనం అంటే పవరు. ఎప్పుడైనా ఉందా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో విద్యుత్ ధరలు తగ్గించడం ఎప్పుడైనా ఉందా? ఈ చరిత్రలో ఫస్ట్ టైం చంద్రబాబు నాయకత్వంలో విద్యుత్ ధరలు తగ్గించాం. రేపు భవిష్యత్తులో ఇంకా తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాం. మా చేతిలో ఉంది, ప్రయత్నం చేస్తున్నాం. డీజిల్ పెట్రోలు దేశ విదేశాల్లో ఉన్నటువంటి సమస్య, అంతర్జాతీయంగా ఉన్నటువంటి సమస్య, దాన్ని పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాం. ఓకే.